అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరికీ మొదటిగా క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు అందరికీ అండి. ఎందుకంటే ఈ రోజు ఉగాది స్పెషల్ గా కొన్ని సారీస్ మంచి ఎక్స్క్లూజివ్ డిజైన్స్ తో మేము ముందుకు వచ్చేసానండి. ఉగాది రోజు చాలా మంది పర్చేస్ చేసుకుంటారు మంచిదని ఆ ఉద్దేశంతో నేను కూడా వీడియో చేస్తున్నాను. చాలా గ్యాప్ వచ్చింది, చాలా మంది మెసేజెస్ కూడా అడిగారు, మెసేజెస్ పెట్టి రాలేదేంటి మేడం, వీడియో రాలేదేంటంటే కొద్దిగా గ్యాప్ వచ్చిందండి. మళ్ళీ అందుకనే ఈరోజు కొంచెం సెట్ చేసేసుకున్నాను అన్నీ. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి, ఓకేనా? ఫస్ట్ శారీ అండి, ఇది వచ్చేసరికి మంచి పట్టు అండి, లైట్ వెయిట్ పట్టు, చాలా లైట్ వెయిట్ విత్ కొంచెం ప్రింట్ మనమే వేయించాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే డైయింగ్, ఫస్ట్ డైయింగ్ చేయించి తర్వాత ప్రింట్ వేయించాను. ఇదిగోండి, ఇది వచ్చేసరికి మంచి పింక్ అండ్ దీని ఏమంటారు సిమెంట్, లైట్ సిమెంట్ అండ్ గ్రే కలర్ మధ్యలో ఉందండి కాంబినేషన్. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇదిగోండి పెన్ కలంకారీ ప్రింట్ అంటారు చూడండి, అట్లా వేయించామండి. ఇది పెన్ కలంకారీ ప్రింటెడ్, ఇలా పళ్ళు వస్తుంది, ఓకేనా? కాంట్రాస్ట్ అండి, కాంట్రాస్ట్ పళ్ళు, కాంట్రాస్ట్ బ్లౌజ్ అలా చేయించానండి. పైన కింద వచ్చేసరికి షిబోరి ప్రింట్ లాగా మనం ఫస్ట్ డైయింగ్ చేయించాం. ఫస్ట్ మీకు అందుకే చీర అంతా చూపిస్తున్నానండి. పింక్ కాంబినేషన్ మీద చీర అంతా ఇలా కలంకారీ, పెన్ కలంకారీ ప్రింట్ లాగా వస్తుందండి. మీకు చీర మొత్తం ఇలా వచ్చేస్తుందండి, ఓకేనా? ఇదిగోండి మంచి ఎక్స్క్లూజివ్ డిజైనర్ శారీస్ అండి ఈ రోజు నేను చూపించామండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదే బ్లౌజ్ ఉంచానండి, ఎందుకంటే నేను చాలా బ్లౌజులు చూసానండి కానీ ఏ బ్లౌజ్ దీనికి అంత సెట్ అవ్వాలా. ఇదే బాగుందండి, ఇదే ట్రై చేయండి. తీసుకునే వాళ్ళు కూడా మీకు ప్యాటర్న్ పెట్టి వర్క్ ఏమీ వద్దండి. కొన్ని చీరలకి మంచిగా ప్యాటర్న్ పెట్టి సెట్ చేసుకుని కుట్టించుకుంటే చాలా యూనిక్ గా ఉంటాయండి. దిస్ ఇస్ ద ఫస్ట్ శారీ, ఓకేనా అండి? ఇలా చూసేసుకున్నారు కదా, కావాలనుకున్న వాళ్ళకి ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోవచ్చు. మంచి ప్యూర్ సిల్క్ టైప్ లో ఉంటుందండి. పట్టు లైట్ వెయిట్ పట్టేనండి, కాకపోతే ఇది అందుకనే స్పెసిఫిక్ గా చెప్తున్నాను. అసలు ప్రింట్ కూడా చాలా బాగా వచ్చిందండి, పెన్ కలంకారీ ప్రింట్ లాగా వచ్చింది. ఇదిగోండి కట్టుకుంటే ఇట్లా వస్తుందండి మీకు. ఇలా నేను ఇంకొకసారి చూపిస్తున్నాను, మీకు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి యూజ్ అయ్యేటట్టు ఇలా చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. కావాలనుకున్నా ఇలా ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసరికి 4400 అండి, 4400, ఓకేనా? స్క్రీన్ షాట్. ఉగాది రోజు స్పెషల్ గా కలెక్షన్స్ అయితే మీ అందరి కోసం నేను ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి మీకు నచ్చినట్టు డిజైన్ చేసి తీసుకొచ్చానండి. ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోండి, ఓకేనా? స్క్రీన్ షాట్. దిస్ ఇస్ ద ఫస్ట్ శారీ అండి. ఇంకొక చీరలోకి వెళ్ళిపోదాము. చీరలే కదా ఇదండి, దిస్ ఇస్ ద సెకండ్ శారీ. ఇది ఇంకా బాగుందండి, ఇది ఎవరు తీసుకుంటారో కానీ దిస్ ఇస్ ద పళ్ళు ఆఫ్ ది శారీ. లైట్ వెయిట్ పట్టేనండి, కాకపోతే ప్యూర్ కొంచెం క్రేప్ పట్టు లాగా ఉంటుంది. ఇది మనకు వచ్చేసరికి మీకు దగ్గరగా అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి మీకు, ఇదిగోండి ఇది ఒక్కసారి బార్డర్ చూసేసుకోండి, పైన కింద బార్డర్ చూసుకోండి. కాంతా వర్క్ వస్తుందండి, బార్డర్ మొత్తం ఇలా కాంతా వర్క్ వస్తుంది. ఈ ప్రింట్ ఏమో మళ్ళీ తర్వాత వేయించాములేండి. ప్రింట్ లైట్ వెయిట్ పట్టు, అసలు ఎంత బాగుందో అనండి. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చూసారు కదా, కాంతా వర్క్ వస్తుంది. ఊరికి జస్ట్ లైన్స్ గా వస్తుందండి, కాంతా వర్క్ లైన్స్ జస్ట్, ఓకేనా? మీకు అలా దగ్గరగా అయితే చూపించేశాను. చీర అంతా లైట్ పింక్ అండ్ హాఫ్ వైట్ మిక్స్ కాంబినేషన్ అండి. మొత్తానికి హాఫ్ వైట్ అయితే కాదు, మళ్ళీ చెప్తున్నాను, హాఫ్ వైట్ అండ్ లైట్ పింక్ కాంబినేషన్ తో ఉంది. లైట్ కలర్ అయినా సరే ప్రింటింగ్ తో కొంచెం డిఫరెంట్ గా ఉందండి. ఇది బ్లౌజ్ అండి, వాడు ఇచ్చిన బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్ ఇచ్చేస్తాడు మీకు. ఇదిగో చీర అంతా ఇట్లా వస్తుంది. ఇప్పుడు నేను సెట్ చేసిన బ్లౌజెస్ ఏంటనేది మీకు ఒక్కసారి చూపించేస్తున్నాను. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది పళ్ళు అండి, ఇది పళ్ళు కదా, ఇలా మనం పెట్టుకుంటే ఇట్లా వస్తుందండి. చీర మొత్తం ఇలా వచ్చేస్తుంది మీకు. అసలు కలర్ లైట్ పీచ్ అండి, ఇంక కూడా కాదు, పీచ్ కి కాంబినేషన్ లైట్ అట్లా వచ్చిందండి. మీకు 2 బ్లౌజెస్ అయితే చూపిస్తున్నాను. ఎవరికి ఏది కావాలంటే అలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇదిగోండి ఇది చీర అయితే ఇది ఇట్లా ఈ కాంబినేషన్ తో మిర్రర్ వర్క్ బ్లౌజ్ ని అజ్రక్ ప్రింట్ వచ్చింది.
ఇలా సెట్ చేశాను. మీకు ఇదిగోండి ఇట్లా మీరు ఎలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇదిగోండి ఇలా స్క్రీన్ షాట్ ఇదిగోండి. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది స్క్రీన్ షాట్ తీసుకోవడానికి. ఓకేనా? ఇది ఒక బ్లౌజ్ అండి. ఇంకొక బ్లౌజ్ కూడా మీకు చూపించేస్తున్నాను. ఇదిగోండి ఇది టిష్యూ పట్టు. ఇది కూడా చాలా ఎలిగెంట్ లుక్ వచ్చి బాగుందండి. ఇది కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. దాంట్లో బ్లౌజ్ అయితే నాకైతే అంత నచ్చలేదు, అందుకు నేనైతే బ్లౌజెస్ ఇలా సెట్ చేశాను. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఈ బ్లౌజ్ కానీ ఆ బ్లౌజ్ కానీ మీ ఇష్టం అండి. దీని కాస్ట్ వచ్చేసరికి 5300 5300. ఇది ఒక చీర అండి. ఇంకోటి సింపుల్ దేనండి. ఇది ఊరికనే డిస్కౌంట్ లో నాకు తగ్గించి ఇచ్చాడు వేవరో, అందుకని కలర్ బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను. మీకు బ్లూ అండి, ఇంక్ బ్లూ అంటారు చూడు. బ్యాక్ సైడ్ బెనారస్ చీరేనండి. బ్యాక్ సైడ్ గుచ్చుకోదు కానీ ఇదంతా థ్రెడ్ వీవింగ్ అండి. మొత్తం చీర అంతా బ్యాక్ సైడ్ ఇలా థ్రెడ్ వీవింగ్ వస్తుంది. మీకు చూపించాలి కాబట్టి క్లియర్ గా చూపిస్తున్నానండి. ఇది బ్యాక్ సైడ్ వీవింగ్ ఎట్లా వస్తుంది. చీర మొత్తం గుచ్చుకోవటం అయితే ఉండదు కానీ థ్రెడ్ వీవింగ్ అయితే వచ్చేస్తుంది. ఈ చీర మొత్తం ఇలా ఉంటుందండి. బెనారస్ టైప్, బెనారస్ యాక్చువల్ గా. ఇది బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్ ఇచ్చేసాడు. ఇది పైన కింద బార్డర్, పైన బార్డర్ సింపుల్ గా ఉంటుంది. కింద బార్డర్ వచ్చేసరికి మీకు ఇలా వస్తుందండి. ఇది బార్డర్ పళ్ళు. ఇదిగోండి దీనికైతే బ్లౌజ్ నేను సింపుల్ బ్లౌజ్ అయితే సెట్ చేశాను. ఇంకా నేను ఇది ఓపెన్ చేయట్లేదు కానీ ఇట్లా చూపించేస్తున్నానండి. బాందిని అండి, ప్యూర్ బాందిని. ఇది హ్యాండ్ ఓవెన్ బాందిని, మొత్తం అంతా హ్యాండ్ ఓవెన్ బాందిని. ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే నేను ఎలా చూపిస్తున్నాను. మీరు కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోవచ్చండి. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇంకా నేను ఇలా ఓపెన్ చేయట్లేదు కానండి, ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. దీని కాస్ట్ వచ్చేసరికి 2400. చాలా రీజనబుల్ గా మంచి క్వాలిటీలో ఉందండి. ఇంకోటి అండి, ఇది అసలు ఎంత బాగుందోనండి. పట్టు హ్యాండ్లూమ్ పట్టుకి కింద సిల్వర్ బార్డర్ వచ్చేస్తుంది. మీకు ముందు ఫస్ట్ బార్డర్ అయితే చూసుకోండి. సిల్వర్ బార్డర్ వచ్చేస్తుంది. పైన వచ్చేసరికి 1 ఇంచ్ బార్డర్ ఉంటుంది. కింద వచ్చేసరికి మీకు 4 ఇంచెస్ బార్డర్ వస్తుంది. మొత్తం ఇలా ఫ్లోరల్ ప్రింట్ వస్తుందండి. ఇది పళ్ళు అండి. ఇది పళ్ళు, సింపుల్ పళ్ళు వస్తుంది. చీర అంతా ఇట్లా ఉంటుందండి. మీకు చీర అంతా ఇలా ఉంటుంది. మంచి ప్రింట్ వచ్చిందండి. ఇదైతే కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది. సిల్వర్ టైప్ లో హాఫ్ వైట్ అయితే కాదండి, ఇలా సిల్వర్ మిక్స్ తో వచ్చింది. బార్డర్ కూడా చాలా బాగుంది. మంచి ఎలిగెంట్ గా ప్యూర్ పట్టేనండి. ఇది కూడా ప్యూర్ పట్టే. దీనికి వచ్చేసరికి బ్లౌజ్ అయితే నేను ఎట్లా సెట్ చేశానండి. దీనికి కాంట్రాస్ట్ ఏం ఉండదు. మీకు బ్లౌజ్ దాంట్లోనే ఇచ్చేస్తాడు రన్నింగ్ బ్లౌజ్ లో. నేను సెట్ చేసిన బ్లౌజ్ అయితే ఇది. కావాలనుకున్న వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసేసుకోండి. దీని కాస్ట్ వచ్చేసరికి 5800 అండి. దీని కాస్ట్ చాలా సింపుల్ గా ఉంది, ఎలిగెంట్ గా ఉంది. ఈ బ్లౌజ్ ని బట్టి చాలా ఎలిగెంట్ గా ఉందండి చీర. ఓకేనా? ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది ఒక చీర అండి. ఇంకొకటి ఇదేం లేదండి, సింపుల్ కాటన్ శారీ అండి. మామూలు మల్మల్ కాటన్ శారీ. పైన కింద కూడా హ్యాండ్ పెయింటెడ్ లాగా వచ్చింది. దీనికి ఇలా సింపుల్ గా బ్లౌజ్ నేను సెట్ చేశాను. దీని కాస్ట్ వచ్చేసరికి 1500. ఇలా సింపుల్ గా ఉంటుందండి. ఒకసారి వాష్ చేసేస్తే సాఫ్ట్ అయిపోతుందండి బట్ట. ఓకేనా అండి? బాగుంటుందండి. నేనైతే యూజ్ చేశాను. ఇదండి నాకు నచ్చిందండి. పర్సనల్ గా నేను ఉంచుకుందాం అని తెచ్చాను యాక్చువల్ గా. కాకపోతే బాగుంది కదా అని ఒకసారి చూపిస్తున్నాను. నచ్చిన తీసేసుకోవచ్చండి. 1500 అండి దాని కాస్ట్. ఇంకోటి అండి, ఇంకొక 2 శారీస్ ఇవి కూడా ఉన్నాయి. మనకి సమ్మర్ కదా, ఇంకొకసారి మళ్ళీ చూపించమని అడుగుతున్నారు. మొన్న లాస్ట్ టైం చేసినప్పుడు కూడా నేను ఇవన్నీ సేల్ లో ఉన్నాయి జస్ట్ హ్యాంగ్ చేసి చూపించేస్తే మేడం ఓపెన్ పిక్ పెట్టి చూపించమని చాలా మంది అడిగారు. ఇంకా ఓపెన్ పిక్ ఆల్రెడీ చేసిందేనండి అవి. ఇంకా అందుకని మళ్ళీ ఇలా చూపిస్తున్నాను. కావాలనుకున్న వాళ్ళకి స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. మనకి సమ్మర్ వచ్చేసింది కాబట్టి చాలా యూజ్ అవుతాయి ఈ సారీస్ కూడా. ఇది కాస్ట్ వచ్చేసరికి 2200 అండి. దీని కోట ఇది కూడా అంతేనండి, 2200. హ్యాండ్ ఓవెన్ బ్లాక్ ప్రింటెడ్ సారీ. ఇది కూడా అన్ని చాలా బాగుంటాయండి. మెటీరియల్ అయితే మనకి పక్కా ఉంటాయండి. అసలు అటు ఇటుగా కూడా ఉండవు. మెటీరియల్ అయితే చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసరికి ఖాదీ కాటన్ అండి.
భలే వచ్చిందండి ఈ ప్రింట్ కూడా. ఖాదీ కాటన్. మీకు చీర ఓపెన్ చేసేసి చూపిస్తున్నాను. కలనేత అండి ఇది. చీర అయితే కలనేతలో ఉంది. గ్రీన్ అండ్ పింక్ బ్లూ కాంబినేషన్, గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ కలనేతలో వచ్చింది. ఇలా ఒక్కసారి చూసుకోండి. చీర మొత్తం ప్రింట్ ఒక్కసారి ఎట్లా చూసుకున్నారు కదా. కింద బార్డర్స్ కూడానండి, పైన కింద థ్రెడ్ వీవింగ్ బార్డర్స్ అండి, థ్రెడ్ వీవింగ్ బార్డర్స్. ఇది పళ్ళు అండి, సింపుల్ పళ్ళు ఇచ్చేస్తాడు మీకు. మీకు బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను ఒకసారి. ఇదిగోండి, ఇది బ్లౌజ్ అండి. ఇంకా కాంట్రాస్ట్ ఏం ఉండదు అండి. ఇలా గ్రీన్ ది బ్లౌజ్ ఇచ్చేసాడు మీకు. నేను సెట్ చేసిన బ్లౌజ్ ఒక్కసారి మీకు నేను చూపిస్తున్నాను. ఒక్కసారి వెయిట్. ఇది చీర అయితే ఇట్లా వస్తుందండి. చాలా బాగుందండి చీర అయితే మటుకు, చాలా నచ్చింది నాకైతే. ఖాదీ కాటన్, సింపుల్ ఖాదీ కాటన్. ఇది బ్లౌజ్ అండి. నాకు బ్లాక్ ఇలా సెట్ చేస్తే బాగుంది అనిపించింది. బ్లాక్ కి చిన్న చిన్న వర్క్ వస్తుందండి. ఇలా చిన్న చిన్న ఫ్లోరల్స్ మొత్తం ఆల్ ఓవర్ బ్లౌజ్ లాగా వస్తుంది. చాలా బాగుంటుందండి. ఇట్లా వేసుకుంటే కనుక నాకు చాలా యూనిక్ గా ఉంటుంది చీర కానీ బ్లౌజ్ కానీ. మీరు ఆ ప్లెయిన్ కుట్టించుకోవచ్చు, ఇది వేసుకోవచ్చు అండి. అది మీ ఇష్టం అండి, చాయిస్ మీ ఇష్టం. ఓకేనా. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. చాలా యూనిక్ గా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసరికి 3500. 3500. ఇంకోటి, ఇది సమ్మర్ కదా, మళ్ళీ లాస్ట్ టైం అడిగారు అందుకని మళ్ళీ చూపిస్తున్నానండి. ఇంకా నేను ఓపెన్ చేయట్లేదు కానీ ఇది హ్యాండ్ ఓవెన్. ఈ ప్రింట్ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి. ఇప్పుడు మీకు నేను ఖాదీ చూపించాను కదా, అది డిజిటల్ హ్యాండ్ పెయింట్ అండి. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇది అంటే హ్యాండ్ ఓవెన్ ప్రింట్స్. ఇవన్నీ కూడా హ్యాండ్ తో మనం వెజిటబుల్స్ ఎట్లయితే తీసుకుంటున్నామో మన బాడీలో, అలాంటివి ఆలు ఓవెన్, బీట్రూట్, క్యారెట్, ఇట్లాంటి వెజిటబుల్స్ నుంచి తీసిన హ్యాండ్ ఓవెన్ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా. ఇవి ఇప్పుడు ఇది చూపించేది హ్యాండ్ ఓవెన్. అందుకే మనం హ్యాండ్ ఓవెన్ వెజిటబుల్ డై ప్రింట్స్ అని అంటామండి. అది ఓకేనా. పైన కింద కూడా మంచి జెరీ వీవింగ్ బార్డర్స్ వస్తాయి, టెంపుల్ వీవింగ్ బార్డర్స్. దీనికి వచ్చేసరికి మనం బ్లౌజ్ అయితే ఇలా సెట్ చేశానండి. ఇది కూడా చాలా బాగుంది. హ్యాండ్స్ కి వస్తుందండి అంతే. రా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద ఇలా సెట్ చేశాను. దీని కాస్ట్ వచ్చేసరికి 6300 అండి. 6300. ఇది ఒకటి తెప్పించానండి, ఊరికనే బాగానే ఉంది కదా అని, సమ్మర్ కదా అని తెప్పించానండి. గ్రీన్, ఇది గ్రీన్ కాంబినేషన్ కేరళ కాటన్. ఇదిగోండి, ఇది పళ్ళు, కేరళ కాటన్ పళ్ళు. ఇది పళ్ళు, హ్యాండ్ పెయింటెడ్ పళ్ళు. చీర మొత్తం ఇట్లా వస్తుంది. బ్లౌజ్ ఇస్తాడండి దీంట్లో, రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది. నేను వచ్చేసరికి 2 బ్లౌజెస్ అయితే సెట్ చేశాను. కాంట్రాస్ట్ ఇది కూడా బాగుంటుందండి. ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్. ఇది ఒకటి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. దీని కాస్ట్ 2000 అండి. 2000. ఇదిగోండి, ఇది ఒకటి హ్యాండ్లూమ్ కాటన్ ది. ఇది కూడా బాగానే ఉంటుంది. ఈ బ్లౌజ్ కూడా మీరు ఇట్లా కూడా చూసుకోవచ్చు అండి. ఇది అంతేనండి, 2000, 2200 అట్లా పడతాయండి ఈ బ్లౌజులతో పాటు అయితే. ఇదండి, ఇది ఒక చీర. ఇంకొకటి అండి హ్యాండ్ ఓవెన్దే, మన వెజిటబుల్ డైస్ అని చెప్పాను కదా, ఇంకొక చీర ఉందండి. ఇదిగోండి, ఇది అంతే టెంపుల్ బార్డర్ వచ్చేసరికి. ఇంకా నేను ఓపెన్ చేయట్లేదు కానీ మీకు ఇలా చూపించేస్తున్నాను. దీంట్లో బ్లౌజ్ ఉంటుందండి, హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్. ఇది పళ్ళు వస్తుందండి. ఇది పళ్ళు. పళ్ళు కూడా డిఫరెంట్ గా బాగుంటాయండి. ఇది అసలు బట్ట అయితే మటుకు మీరు ఎంత మార్కెట్ లో అయినా తిరగండి, ఇలాంటి బట్ట అయితే షాపుల్లో మీకైతే దొరకదండి. నేను అంత క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. ఇది వచ్చేసరికి జామ్దాని కాటన్ అండి. పొందూరు ఖాదీ అంటారు చూసారా, ఆ ఖాదీ బ్లౌజ్ ని ఊరినే నేను కాంతా వర్క్ ని ఇలా సెట్ చేశానండి. హ్యాండ్స్ కి వస్తుంది, బ్యాక్ సైడ్ కింద నడుము దగ్గర వస్తుందండి ఈ ప్యాచ్. అంతే, అది సింపుల్ గా ఉంటుంది, బాగుంటుందండి. దీని కాస్ట్ కూడా అంతే అండి, 6400 అండి. 6400. ఇంకొకటి అండి, ఇది కూడా ఖాదీ కాటనే, కొంచెం లైట్ గా వర్క్ వచ్చిందండి. దీనికి కాంతా వర్క్ లాగా వచ్చింది. ఫస్ట్ ఇలా పళ్ళు చూపిస్తున్నాను మీకు దగ్గరగా. ఇదిగోండి, కాంతా వర్క్ పళ్ళు, లైట్ గా చిన్న లైన్స్ లాగా వస్తుందండి. లైట్ బ్లూ షేడ్ అండి, లైట్ గ్రీన్ బ్లూ కలనేతలో వచ్చిందండి. చీర మొత్తం అట్లా వస్తుంది. కొంచెం లైట్ గా వర్క్ కూడా ఉంటుందండి. ఇదిగోండి, ఇదిగోండి ఎట్లా చూసుకోండి మీరు.
అక్కడక్కడ చిప్స్ వర్క్ లాగా మొత్తం ఆ ఫ్లోరల్స్ లో ఉంటుందండి. ప్రింటింగ్ అయిన తర్వాత అలా ఫ్లోరల్స్ లో అక్కడక్కడ ఇలా వర్క్ చేయించాం సింపుల్ గా, కొంచెం ఎలిగెంట్ గా కనిపించడం కోసం అలా చేయించానండి అంతే నేను. ఓకేనా, ఇప్పుడు ఇది చీర అయితే ఇది ఇలా ఉంటుందండి, బాగుంటుంది. ఇది కూడా ప్యూర్ ఖాదీ కాటన్ అండి. దీనికి వచ్చేసరికి సింపుల్ పొందూరు ఖాదీ అనండి. ఇది కూడా పొందూరు ఖాదీ కాటన్ బ్లౌజ్. ఇది జామ్దాని బుటాస్ వస్తాయి. బ్లౌజ్ మీద కూడా సింపుల్ గా జామ్దాని బుటాస్ వస్తాయి. ఇదిగోండి ఇట్లా చెక్స్ బ్లౌజ్ సింపుల్ గా బాగుంటుందండి. ఓకేనా, ఇదండి ఇది చీర బ్లౌజ్. మీకు కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్. దీని కాస్ట్ కూడా అంతే, 3500. 3500 ఇదండి. నేనైతే చూపించేసానని అనుకుంటున్నాను చీరలు అన్ని కూడా. ఒక్కసారి ఇంకేమైనా మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ చేసినప్పుడు చూపిస్తానండి. మీకు నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకొంతమందికి షేర్ చేయండి నా ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉగాది రోజు మళ్ళీ చెప్తున్నాను, ఉగాది అందరూ ఉగాది బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ సంవత్సరం నుంచి అందరూ బాగుంటారని కోరుకుంటున్నానండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.